మొన్న చెప్పాను కదా అండి, మా పతిగారు వంటలు బాగా చేస్తారని. ఇంకా మీకోసం అయితే ఈ రోజు తనతో మటన్ కర్రీ ప్రిపేర్ చేయించాలని ఫిక్స్ అయిపోయాను. ఈ రెసిపీ చూపించడానికి అయితే 10 నిమిషాలు అయితే బతిమలాడించుకున్నాడు నాతో. అక్క అన్న వంటలు బాగానే చేస్తాడని చెప్పావు కదా, మళ్ళీ ఏంటి బ్రతిమలాడడం ఏంటి అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, అక్కడికే వస్తున్నా. ముచ్చట ఏంటంటే సంతోష్ కి వీడియోలో కనిపించడం పెద్దగా నచ్చదు. ఇంకా ఫైనల్ గా ఇద్దరం అయితే ఒక ఒప్పందానికి వచ్చాము. వీడియోలో నన్ను చూపించను అంటేనే నేను ఈ రెసిపీ చేసి చూపిస్తాను అన్నాడు. సర్లే మీకోసం ఈ రెసిపీ చూపించినా చాలనుకుని కిచెన్ లోకి అయితే లాక్కొచ్చాను సంతోష్. వీడియోస్ లో కనిపించాలన్నా, ఫోటోస్ దిగాలన్నా తన సొమ్మేగా పోయినట్టు చేస్తాడు సంతోష్ అయితే. సర్లే ఇదంతా పక్కన పెడితే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని ఉంది. చిన్నప్పుడు మేమైతే స్కూల్ నుంచి ఈవినింగ్ ఇంటికి రాగానే ఇంకా మా డాడీ అయితే బయటికి వెళ్లి కేజీ చికెన్ తీసుకొచ్చి మా కోసం ప్రేమగా చికెన్ పకోడీ అయితే చేసి పెట్టేది. మా డాడీ చేతి చికెన్ పకోడీ తిన్నాక నేనైతే ఇంత బాగా చేస్తాడా మా డాడీ వంటలని అప్పుడైతే షాక్ అయ్యాను. ఏముంది ఇంకా అప్పటి నుంచి స్టార్ట్. నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మా డాడీతో చికెన్ తెప్పించుకొని చికెన్ పకోడీ అయితే చేయించుకొని తినేదాన్ని. మీ ఇంట్లో మీ డాడీ వాళ్ళు కూడా ఇలాగే చేసి పెట్టేదా? ఒకసారి కామెంట్ చేయండి. మటన్ కర్రీ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దామా. లాస్ట్ లో కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి యాడ్ చేసుకొని 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. మరి మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను మీకోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.